తెలియదు, ఎలా ఉందో తెలియదు. 4 రోజులు అవుతోంది, ఇప్పటికీ జాడలేదు. సాధారణంగా మొదలైనటువంటి ఆ రోజు ఆ కుటుంబ జీవితాన్ని పూర్తిగా మార్చేసింది. జ్ఞానేశ్వరి ఎలియాస్ జాను వయసు 2.5 సంవత్సరాలు. తల్లిదండ్రులు గణేష్, భవానీ. వీరి కుటుంబం గత 15 ఏళ్లుగా 40 ఎకరాల పామాయిల్ తోటలో కేర్ టేకర్లుగా పనిచేస్తున్నారు. శనివారం ఉదయం 11:50 సమయంలో జానుని తల్లి దగ్గర వదిలి గణేష్ పనికి వెళ్ళిపోయాడు. అదే సమయంలో భవానీ తన చిన్న బిడ్డకు స్నానం చేయిస్తోంది. ఇక్కడే జరిగింది ఆ చిన్న పొరపాటు. పాప తల్లి అనుకుంది తండ్రి దగ్గరికి వెళ్ళింది అని, తండ్రి అనుకున్నాడు పాప తల్లి దగ్గరే ఉంది అని. కానీ వాస్తవానికి జాను మాత్రం ఒంటరిగా బయటికి వెళ్ళిపోయింది. మధ్యాహ్నం 12:25 వీరబాబు అనే స్థానికుడు గణేష్ వద్దకు వచ్చి మీ పాప ఫెన్సింగ్ దగ్గర ఏడుస్తోంది అని చెప్పాడు. అయితే అతను పాపని తీసుకురాలేకపోయాడు. ఎందుకంటే జాను వెంట ఉన్న పెంపుడు కుక్క అతడిపై మురిగి దగ్గరికి రానివ్వలేదుట. గ్రామంలోకి వెళ్ళి మరికొందరిని తీసుకొచ్చేసరికి పాప కనిపించలేదు, కుక్క కూడా కనిపించలేదు. ఇక్కడి నుంచే మొదలైంది అసలు మిస్టరీ. ఒకవైపు గ్రామస్తులు, మరోవైపు పోలీసులు 40 ఎకరాల తోట మొత్తాన్ని వెతికారు. కానీ ఫలితం శూన్యం. తర్వాత రంగంలో దిగాయి ప్రత్యేక బృందాలు. 300 మందికి పైగా పోలీసులు, ఎస్డిఆర్ఎఫ్, ఫారెస్ట్ సిబ్బంది, యాంటీ నక్సల్స్ స్క్వాడ్, డాగ్ స్క్వాడ్, హై ఎండ్ డ్రోన్లు. దాదాపు 1000 ఎకరాల పరిసర ప్రాంతం మొత్తాన్ని కూడా అడుగడుగునా జల్లెడపట్టారు. దాదాపు గంటన్నర పాటు కురిసినటువంటి వర్షంలో సైతం అలుపెరగకుండా ఎక్కడికక్కడ ప్రయత్నం చేశారు. కానీ జాను జాడ మాత్రం దొరకలేదు. మొదట అనుమానం వచ్చింది యానిమల్ అటాక్ మీద. ఎందుకంటే ఆ ప్రాంతం రిజర్వ్ ఫారెస్ట్కి ఆనుకుని ఉంటుంది. అడవి పందులు, అడవి కుక్కలు, పాములు, ఇతరత్ర ఉండే జంతువులు ఇవన్నీ తిరిగే ప్రాంతం. ఆ కారణాన్ని కూడా పోలీసులు పూర్తిగా కొట్టిపడేశారు వెరిఫికేషన్ తర్వాత. ఎందుకంటే యానిమల్ అటాక్ కనుక జరిగి ఉంటే అక్కడ రక్తం మరకలు ఉండాలి, కనీసం బట్టలు దొరకాలి, పోరాటం జరిగినటువంటి ఆనవాళ్ళైనా ఉండాలి. ఏ ఒక్క క్లూ కూడా లేదు. ఇక ఇక్కడే వస్తుంది రెండవ ప్రశ్న. 2.5 ఏళ్ల పాప ఒంటరిగా అంత ప్రమాదకర ప్రాంతంలో అంత దూరం వెళ్ళగలదా? పోలీసుల సమాధానం దాదాపు అసాధ్యమని. ఇక్కడే కిడ్నాప్ అనుమానం అనేది బలపడింది. అయితే కేసులో అసలు ట్విస్ట్ 4వ రోజు బయటపడింది. జానుతో పాటు కనిపించకుండా పోయినటువంటి ఆ పెంపుడు కుక్క 4 రోజుల తర్వాత ఒక్కసారిగా ఇంటికి తిరిగి వచ్చింది. ఆ కుక్క పరిస్థితి చూస్తే అది కూడా చాలా రోజులుగా ఆహారం, నీరు లేక తిరిగినట్టుగా కనిపించింది. అయితే ఇంటికి రాగానే అది చేసిన పని ఇప్పుడు ఈ కేసులో కీలకంగా మారింది. జాను తల్లి భవానీ దగ్గరికి వెళ్ళి ఆమె చీరను నోటితో పట్టుకుని లాగడం ప్రారంభించింది. అడవి వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేసింది. దీంతో అక్కడ ఉన్న వారందరికీ కూడా ఒకే అనుమానం, ఆ కుక్కకి ఏదో తెలుసు అని. జాను ఎక్కడుందో ఆ కుక్కకి తెలిసి ఉండొచ్చు. అయితే అక్కడ భారీగా గుమిగూడిన జనాన్ని చూసి కుక్క భయపడి మళ్ళీ అడవిలోకి పారిపోయింది. పోలీసులు వెంటనే ఆ చీర ముక్కను సీజ్ చేసి డాగ్ స్క్వాడ్కి అందించారు. డాగ్ స్క్వాడ్ కూడా అదే దారిలో కొన్ని 100 మీటర్లు వెళ్ళింది. కానీ ఒక దశ తర్వాత వాసన జాడ పూర్తిగా మాయమైపోయింది. ఇది మరొక కొత్త ప్రశ్నని తెరపైకి తీసుకొచ్చింది. ఆ తర్వాత పోలీసులు పూర్తిగా హ్యూమన్ యాంగిల్ మీద ఫోకస్ పెట్టారు. ఫెన్సింగ్ అవతల జీడి పిక్కలు ఏరుకునేందుకు వచ్చే వ్యక్తుల మీద దృష్టి పెట్టారు. ఆ రోజు అక్కడ ఎవరెవరు తిరిగారు, ఎవరైనా పాపని చూశారా, లేక ఎవరైనా తీసుకువెళ్లారా అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. దీంతో పాటు ఆటో డ్రైవర్లు, స్థానిక రోడ్లు, సీసీటీవీ ఫుటేజ్లు, అనుమానితుల కదలికలు అన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ఇప్పటి వరకు లభించినటువంటి ఆధారాల ప్రకారం జాను స్వయంగా తప్పిపోయింది అనే కంటే ఎవరో తీసుకుని వెళ్ళి ఉండొచ్చు అనే అనుమానమే ఇక్కడ ఎక్కువగా కనిపిస్తోంది. అయితే అది నిజమా కాదా అనేది పోలీసుల దర్యాప్తులోనే తేలాలి. ప్రస్తుతం అందరూ కోరుకుంటున్నది ఒక్కటే, ఈ మిస్టరీకి త్వరగా ముగింపు రావాలి. అంతకన్నా ముఖ్యంగా చిన్నారి జాను క్షేమంగా తన తల్లిదండ్రుల వద్దకు చేరాలి అని. 4 రోజుల నుంచి సస్పెన్స్. ఇప్పటికే వీడియోలు వైరల్ అవుతున్నాయి. పాప పరిగెత్తుకుంటూ వెళ్తున్నది, కుక్క తిరిగి వచ్చింది, మళ్ళీ వెళ్ళిపోయింది. అయితే కుక్క తిరిగి వచ్చి తల్లిని తీసుకుని వెళ్ళే క్రమంలో ప్రజలు ఉండడంతో ఆ రద్దీకి, గొడవకి భయపడి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది. కానీ వెళ్ళిన కుక్క అడవిలోకి మళ్ళీ వెళ్ళింది. ఎక్కడికి వెళ్ళిందో కుక్క జాడ కూడా తెలియదు. పోలీస్ జాగ్రత్తలకి జీపీఎస్ ట్రాకర్స్ కూడా పెట్టారు. దాదాపు 40 ఎకరాల పామాయిల్ తోట, దాని తర్వాతంతా కూడా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియా, ఈ మధ్యలో పిక్కలు ఏరుకుని అక్కడ ఉండేటువంటి వాళ్ళు మొత్తం అంతా ఇక్కడే తిరుగుతోంది. అటవీ ప్రాంతాన్ని మొత్తం డ్రోన్స్తో, హై ఎండ్ డ్రోన్స్తో సైతం ఇప్పటికీ గాలిస్తూనే ఉన్నారు. ఎస్పీ బిందు మాధవ్ గారు ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ తీసుకొని ఈ మొత్తం అంతా కూడా స్క్రూటినీ చేస్తున్నారు. ఎలాగైనా పాపని క్షేమంగా తీసుకురావాలి అని చెప్పి.
ఒక పక్కన తల్లిదండ్రుల మీద కూడా కాస్త అనుమానం అనేది వ్యక్తం చేస్తున్నారు. ఎందుకు అనంటే ఒకళ్ళకొకళ్ళకి తెలియకుండా ఏ విధంగా అవుతుంది, పొంతనలేని సమాధానాలు ఒకసారి చెప్పడం, ఆ తర్వాత మళ్ళీ వచ్చినటువంటి చూసిన తర్వాత పోలీసులు కూడా ఇందులో కాస్త కన్ఫ్యూజన్కి గురవుతున్నారు. కానీ వాళ్ళ ఫోకస్ అంతా పాపని ఎలాగైనా తీసుకురావాలి అనే దాని మీదే ఉంది. ఇది కిడ్నాపా, లేదు పాపని అలా ఒంటరిగా చూసి ఎవరైనా ఎత్తుకుని వెళ్ళిపోయారా? ఈ కోణంలో కూడా మొత్తం ప్రతి చోట ఇంటింటికి కూడా తిరిగి డీటెయిల్స్ అన్నీ కూడా సేకరిస్తున్నారు. బట్ ఇప్పటి వరకు ఆ పాపకు సంబంధించినటువంటి వివరాలు పూర్తిగా తెలియలేదు. ఇంకా అప్డేట్స్ రావాలి. ఇంకో పక్కన ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ప్రభుత్వం దీని మీద స్పందించలేదు అని. 400 మంది SDRF పోలీసులు, యాంటీ నక్సల్ స్క్వాడ్, SP బిందు మాధవ్ స్వయంగా రంగంలోకి దిగి చేస్తుంటే మరి అది ప్రభుత్వం చేసేటువంటి పని కాదా? ఒక చిన్నారి పాప, ఇద్దరు తల్లిదండ్రుల నిర్లక్ష్యంతో తల్లి తండ్రి దగ్గర ఉందేమో అనుకుంది, తండ్రి తల్లి దగ్గర ఉందేమో అని అనుకున్నాడు. వాళ్ళిద్దరి కమ్యూనికేషన్ లేకపోవడం అనే దాంతో జరిగినటువంటి దానికి ప్రభుత్వాన్ని తప్పుపడతారా? అక్కడ పనిచేస్తున్నటువంటి ఆ పోలీసు యంత్రాంగాన్ని తప్పుపడతారా? విమర్శ చేయొచ్చు, సద్విమర్శ ఉండాలి. అన్ని చోట్ల కాదు, ఇలాంటి దాంట్లో ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. ఆ తల్లికి న్యాయం జరగాలనే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇది ఒక్క కేసు కాదు, ఇలాంటివి ఎన్నో కేసులు పోలీసులు ఛేదించారు. కొన్ని సుఖాంతం అయ్యాయి, కొన్ని చెప్పలేనటువంటి ఒక మాట. బట్ ఏదేమైనప్పటికీ ఈ కేసుకు సంబంధించినటువంటి మరిన్ని అప్డేట్స్ రావాలి. కుక్క జాడ ఎక్కడ, ఇప్పుడు దానికి ఏం తెలుసు అనేది. ఎందుకంటే ఆ పాప దగ్గరే ఉండేదిట, ఆ పాప ఎక్కడికి వెళ్తే అక్కడికే వెళ్ళేదిట. ఇంత చేసి 2.5 ఏళ్ల పాప, జస్ట్ 2.5 సంవత్సరాలు. ఒక వీడియో సర్క్యులేట్ అవుతోంది సోషల్ మీడియాలో, పరిగెత్తుకుంటూ ఆ త్రోవలో వెళ్తున్నటువంటిది. ఒకసారి అలాగే ముందుకు వస్తే తండ్రి వెళ్ళిపోతున్నాడు అని తండ్రి మళ్ళీ ఇంటి దగ్గర దింపాడు. బండి వేసుకుని మళ్ళీ వెళ్ళిపోతుంటే ఆ వెనకాలే పాప పరిగెత్తుకుంటూ ముందుకు వెళ్ళిపోయింది. అది ఎటు వెళ్ళింది అనేది కూడా అక్కడ ఎవరికీ తెలియదు. సో ఇక్కడ కన్ఫ్యూజన్ క్రియేట్ చేయడం, టెన్షన్ క్రియేట్ చేయడం కంటే సంయమనంతో ఉండి పోలీసుల అప్డేట్స్ కోసం వెయిట్ చేయడం అనేది ప్రతి ఒక్కళ్ళకి చెప్పదగినటువంటి ఒక సూచన. ఖచ్చితంగా చిన్నారి జాను క్షేమంగా తన తల్లిదండ్రుల దగ్గరికి తిరిగి చేరాలి, ఇదే ప్రతి ఒక్కళ్ళు కోరుకుంటుంది. ఇది ఇప్పటివరకు ఉన్నటువంటి అప్డేట్స్. ఇంకా దీంట్లో వచ్చేటువంటి అప్డేట్స్ తోటి మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ది బర్డ్ మీడియా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని అప్డేట్ల కోసం మా వాట్సాప్ ఛానల్ను ఫాలో చేయండి.